వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. ఈ రోజు మనం రివ్యూ ఇస్తున్న సినిమా నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వివేకాత్రేయ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎస్జే సూర్య, నాని, ప్రియాంక అరుల్ మోహన్, సాయి కుమార్, మురళీ శర్మ, శివాజీ రాజా, ఇంకా చాలా పెద్ద క్యాస్ట్ ఉంది. సో ఐ జస్ట్ టోల్డ్ ది పర్సన్స్ వి ఆల్ నో. అండ్ చాలా మంది కొంతమంది తమిళ యాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఇంకా సినిమాలకి మ్యూజిక్ అందించిన వారు జేక్స్. సో ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి నానికి చిన్నప్పటి నుంచి కోపం ఉంటుంది, కానీ అతను ఆ కోపాన్ని వారం మొత్తంలో ఒకే ఒక్కసారి చూపిస్తాడు, అదే శనివారం. సో దట్స్ హౌ ది టైటిల్ సరిపోదా శనివారం. అండ్ అది అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది కథ. అండ్ ఈ సినిమా కమర్షియల్ సినిమా అండ్ పెద్ద కథ అంటూ అంతేం లేదు. బట్ ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ది సీన్స్ అండ్ ది స్క్రీన్ ప్లే. ఓవరాల్ ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ గుడ్, ఏమంటారు, మంచి ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అలా డిప్ అయినా క్లైమాక్స్ మళ్ళీ ఒక హై మూమెంట్ ఎండ్ చేస్తారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం, కమర్షియల్ ఫిలిం యాక్చువల్లీ ఐ కెన్ సే. అండ్ ఈ సినిమాలో మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, డ్రామా కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడం వల్ల సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే చాలా హ్యాపీగా చూసేయచ్చు. అంటే సుందరానికి ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళు కొలాబరేట్ అయినా నాని వివేకాత్రేయ ఈ సినిమా ఒక మంచిగా తీసి మన ముందు ప్రజెంట్ చేశారు. ఈ సినిమా పాజిటివ్ విషయానికి వచ్చేసరికి ఎస్జే సూర్య, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అండ్ నాని అఫ్ కోర్స్, బట్ ఈ డజంట్ హ్యావ్ మచ్ టు, అంటే ఆయనకి ఇది ఏమంటారు, పెద్ద ప్రూవ్ చేసుకునేంత గొప్ప రోల్ ఏం కాదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం ఫర్ హిమ్ యాజ్ వెల్. తన పరిధి మీద తను బాగా నటించాడు. అండ్ ఇంకా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్, యాక్చువల్గా ఇప్పుడు మనం అంటాం కదా గుడి కట్టేయచ్చు భయ్య ఆయనకి అని, ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ జేఎక్స్. అప్పట్లో నాని ప్రమోషన్స్ లో జేఎక్స్ అని అంది చెప్తే ఏంటి అనుకున్నా. బట్ ఇప్పుడు ఈ సినిమాలో సీన్స్ పండడానికి కానీ, సినిమా కొంచెం అలా డిప్ అవుతున్నా మళ్ళీ ఆడియన్స్ ని హుక్ చేసి అలా పట్టుకుని ఎంటర్టైన్ చేయడానికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. అండ్ ఈ సినిమా ఎడిటింగ్ చాలా వరకు బాగుంది, కానీ లాస్ట్ లో ఎందుకో క్లైమాక్స్ కి రష్ చేసేసినట్టు అనిపించింది, మేబీ బికాస్ ఆఫ్ టూ మచ్ లెందీ టైం. అండ్ కపుల్ ఆఫ్ సీన్స్ ని రిమూవ్ చేస్తే ఓవరాల్ ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ గుడ్ వాచ్. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా కొంచెం డ్యూరేషన్ ఎక్కువే, బట్ ఇఫ్ యూ బేర్ సమ్ 10 to 15 minutes here and there, you will be happily enjoyed. But overall what I want to say is like నాని వివేకాత్రేయ అంటే ఏదో కొత్తగా ఉంటుంది అనుకోద్దు. ఇట్స్ జస్ట్ కమర్షియల్ సినిమా. ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. దెర్ ఇస్ నథింగ్ మచ్ స్టోరీ, బట్ ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎంగేజింగ్ సీన్స్ అండ్ కీప్ యూ ఎంటర్టైన్ టిల్ ద ఎండ్. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా చూసినప్పుడు కొంతమందికి ఎవడో సినిమా కానీ, లేదా మా ఫ్రెండ్ నాతో చూసిన మా ఫ్రెండ్కి మానాడుకి ఎలా అనిపించిందంట. నాకు లైట్ గా ఎవడో షేడ్స్ అనిపించాయి. బట్ అఫ్ కోర్స్ మనం చాలా సినిమాలు చూస్తాం కాబట్టి వీ మైట్ గెట్, ఐ మీన్ మనకి కొన్ని సీన్స్ సింక్ అవుతుంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ సినిమా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బట్ మ్యూజిక్ ఎంత బాగున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం చితక్కుడు వదిలిపెట్టేశాడు. సో మంచి హైతో అయితే నేను బయటకు వచ్చాను. ఓవరాల్ ఈ సినిమాకి మేము ఇస్తున్న రివ్యూ 3.25 out of 5. అండ్ మన క్రికెట్ లాంగ్వేజ్ చెప్పాలంటే బేసిక్ గా నాకున్న ఎక్స్పెక్టేషన్స్ కి నాని ఒక 6th ఫినిష్ చేస్తాడు అనుకున్నా. బట్ ఓకే, 4th ఫినిష్, ఐ మీన్ లైక్ బౌండరీకి ముందు ఒక బౌన్స్ పడడం వల్ల అది 4 అయింది. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిలిం టు వాచ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ at your nearest theaters. You will be enjoyed for this weekend. Thank you so much.